డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని బుధవారం మనం చూసాం కదా! ఆ ఫైనల్స్ చాలా ఉత్కంఠంగా జరిగింది. అయితే నిజం చెప్పాలి అంటే ఢిల్లీ జట్టు 4 సార్లు ఫైనల్స్‌లోకి చేరినప్పటికీ కూడా ఇక పాపం వాళ్ళకైతే విజయం రావట్లేదు. కానీ బెంగుళూరు జట్టు మాత్రం మగవాళ్ళ కన్నా అంటే మెన్స్ ప్రీమియర్ లీగ్ కన్నా కూడా ముందే ఆర్‌సీబీ జట్టు ఈ డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఆర్‌సీబీ జట్టు డబ్ల్యూపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ ఉన్న స్మృతి మందన చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయింది. అసలు తను ఏమంది అనేది గనక మనం చూసినట్టయితే, ఇక ఈ ఈ రకంగా ఆమె ముందుగా మా ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి హార్దిక ధన్యవాదాలు. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్యాన్స్ అని నాకనిపిస్తుంది. ఎక్కడ ఆడినా మీ సపోర్ట్ అద్భుతంగా ఉంటుంది. నిజానికి ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు అంటే మేము ఫైనల్స్‌లోకి చేరుకున్న తర్వాత నాకు విరాట్ ఫోన్ చేసి ఒకటే మాట చెప్పాడు. ఆర్‌సీబీ జట్టుకి ఉన్న అభిమానులు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి డబుల్ ధమాకా కావాలి. లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ ఆర్‌సీబీ గెలిచింది. మెన్స్ ఆర్‌సీబీ గెలిచిందే. ఇప్పుడు వుమెన్స్ ఆర్‌సీబీ గెలవాలి. టోటల్‌గా కంప్లీట్ అవ్వాలి కదా! దానికోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ ఆయన చెప్పడంతో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక ఆనందంతో కూడిన మోటివేషన్ వచ్చింది. ఆయన్ని కలవాలని మేము చాలా అనుకున్నాం. కానీ ఆయన ప్రస్తుతానికి లండన్‌లో ఉన్నారు. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు నన్నే కాదు టీమ్ మొత్తాన్ని కూడా చాలా ఎంకరేజ్ చేశాయి. అయితే ఇక ఎదురు చూస్తున్న ఈ సాల కప్ నమ్మడే మూమెంట్ అయితే వచ్చేసింది. అంతా మీకోసమే అని తెలిసే మేమందరం ఆడతాం. ఈ గెలుపు మీ అందరికీ సమర్పిస్తున్నాం. 2024లో చెప్పినట్టే ఇప్పుడు చెప్తున్నాను. ఇక ఈసారి కప్పు మనదే. ఈ రెండో టైటిల్ గెలవడం అద్భుతంగా ఉంది. మా టీమ్ అందరూ కలిసి కష్టపడ్డాం. మీ టీమ్ అందరం కలిసి కష్టపడినప్పటికీ కూడా కొద్దిగా అదృష్టం గూడా కలిసి వచ్చింది. ఆ అదృష్టాన్ని నేను మీ విషెస్ ద్వారానే అందుకున్నాను. బెల్ అద్భుతంగా బౌల్ చేశారు. ఇక వాల్ ఇంటెంట్ సూపర్‌గా ఉంది. చాలా హార్ట్ బ్రేక్స్ తర్వాత ఈ అద్భుతమైన క్షణాలు వచ్చాయి. ఈ ట్రోఫీ ఎత్తడానికి రాత్రులు నిద్రపోలేదు. కానీ ఈ క్షణం కోసం ఏ బాధైనా సహించగలిగిందే. మా టీమ్ బాగా, బాగా బాండ్ అయింది. అందరం కలిసి చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళాం. ఈ గెలుపు కేవలం గెలుపు మాత్రమే కాదు. మహిళల క్రికెట్‌ని మరింత తీసుకువెళ్ళే బాధ్యత అంతకన్నా గొప్ప మూమెంట్. ఇంతకు మించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ టైమ్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్ అంటూ అందరికీ థాంక్ యూ చెప్తూ జై హింద్ అని ముగించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్